హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? నోరూరించే లివర్ కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకు ఆలస్యం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువేమి పట్టదు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇందులో వేస్తున్నాను. చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులో వేసుకోవాలి. పండు టమోటాలని అయితే తీసుకున్నాను 2. పండు టమోటాలు అయితే చాలా రుచిగా ఉంటుంది, అలానే గ్రేవీ కూడా వస్తుంది. ఇలా మొత్తం ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది అయితే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత కరివేపాకు వేసుకొని అదేవిధంగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒక గరిటె తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలా మొత్తం ఆ ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్, లేకపోతే కల్లుప్పైన వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బాగా ఆ ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇందులో వేస్తున్నాను. అలానే ఇందులోకి 2 కానీ 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత గరిటె తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూను కారం వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు కొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులోకి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి గరిటె తీసుకొని. తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. అడుగంటకుండా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. ఇదైతే చపాతీకి కానీ, దోశల్లోకైనా, పూరీల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. Thank you for watching.